అందరికీ నమస్కారం. ఈరోజు మనం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, 2026 సంక్రాంతికి జరగబోయే ఆ మహాసంగ్రామం గురించే ఈ విశ్లేషణ. అంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా, పండగొచ్చిందంటే రెండు పెద్ద సినిమాలు పోటీ పడతాయి. కానీ ఈసారి కథ వేరే ఉంది. ఇది సింపుల్ పోటీ కాదు, బాక్సాఫీస్ సింహాసనం కోసం ముగ్గురు దిగ్గజాల మధ్య జరగబోతున్న ఒక భీకరమైన యుద్ధమన్మాట. ఒక ట్రిపుల్ టైటాన్ వార్. మరి ఆ ముగ్గురు దిగ్గజాలు ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు? ఒకేసారి థియేటర్లలో అగ్గి రాజేయడానికొస్తున్నారు. ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం బాలకృష్ణ. సో అసలు పాయింట్ ఇదే, ముగ్గురు లెజెండ్స్ ఒకే పండగ. మరి ఈ పోరులో అంతిమ విజయం ఎవరిని వరిస్తుంది? పదండి లోతుగా విశ్లేషించి చూద్దాం. సరే, 2026 పోటీని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనమొక 20 ఏళ్లు టైం ట్రావెల్ చేసి వెనక్కెళ్ళాలి. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఎలా తలక్రిందులయ్యాయో చూస్తేనే అసలు మజా. అంటే చూడండి, 2004లో చిరంజీవి గారు ఇండస్ట్రీకి చక్రవర్తి, బాలకృష్ణేమో మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళిద్దరిది హవా నడుస్తోంది. అదే టైంలో ప్రభాస్ వర్షంలాంటి సినిమాలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక యంగ్ హీరో. కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. అప్పటి ఆ యంగ్ హీరోనే ఇప్పుడొక గ్లోబల్ ఫోర్స్గా మారి ఆ లెజెండ్స్కే గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఈ మార్పు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. 2004లో జస్ట్ ఒక ఎదుగుతున్న నటుడు అంతే. కాని ఇప్పుడు 2026 నాటికి ప్రభాస్ ఒక పాన్ ఇండియా మాన్స్టర్ స్టార్. ఇది ఊహించని ఎదుగుదల. ఇక మరోవైపు చూస్తే అప్పట్లో ఇండస్ట్రీని ఏలిన చక్రవర్తి చిరంజీవి ఇప్పుడొక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. మరి బాలయ్య విషయానికొస్తే అప్పుడూ మాస్ పీక్, ఇప్పుడు మాస్ తుఫానుకి గ్యారంటీ. ఆయన స్టైలే వేరు. రైట్, ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ ముగ్గురు టైటాన్స్ బలాలేంటి, బలహీనతలేంటి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మార్కెట్ పుల్. ప్రభాస్ బలమేంటంటే పాన్ ఇండియా, ఓవర్సీస్, ఇంకా ముంబై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాలు. అక్కడ ప్రభాస్కి విపరీతమైన క్రేజుంది. ఇక చిరంజీవి, ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక బంగారు ఘనిలాంటివారు. పండగ వచ్చిందంటే చాలు కుటుంబమంతా ఆయనే సినిమాకెళ్తారు. మరి బాలకృష్ణ సీడెడ్ మాస్ ఏరియాల్లో ఆయన ఆధిపత్యాన్ని టచ్ చేసేవాళ్లే లేరు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ యూత్ క్రేజ్. ఇది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాక్సాఫీస్ని శాసించేది యూతే. సోషల్ మీడియా పల్స్ చూస్తే అక్కడ ప్రభాస్ పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫ్యాన్ మేడ్ ఎడిట్స్, ఎక్కడ చూసినా ప్రభాస్ హవానే నడుస్తోంది. యంగర్ జనరేషన్లో అతనికున్న ఫాలోయింగ్ అసాధారణం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. పండగ సీజన్లోకి వచ్చేసరికి, ముఖ్యంగా సంక్రాంతికి, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. ఆ విషయంలో చిరంజీవిది తిరుగులేని రికార్డ్. సో అది ఆయనకొక పెద్ద అడ్వాంటేజ్. మరి మాస్ ఓపెనింగ్స్ మానియా సంగతేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకే రచ్చ చేయడంలో బాలకృష్ణన్ని మించినవాళ్లు లేరు. ఆయన సినిమా పడిందంటే చాలు థియేటర్ల దగ్గర జాతరే. ఆయన మాస్ పుల్ అలాంటిది. సరే, ఇవన్నీ చూశాక మన ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటి? ఈ ముక్కోణపు పోటీలో అంతిమంగా ఎవరిది పైచేయి అయ్యే ఛాన్సుంది? మన విశ్లేషణ ప్రకారం ఓపెనింగ్ డే విన్నర్గా ప్రభాస్ నిలిచే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అతని పాన్ ఇండియా మార్కెట్ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మాత్రం చిరంజీవికే. పండగ టైమింగ్, ఎమోషన్స్ ఆయనకు ప్లస్ అవుతాయి. మరి మాస్ ఆడియన్స్ విన్నర్? నిస్సందేహంగా బాలకృష్ణ. థియేటర్లలో ఆయన సృష్టించే పూనకాలు వేరే లెవెల్. కానీ ఓవరాల్ విన్నర్ ఎవరు? అంతిమంగా సినిమా టాక్తే కీలక పాత్ర అయినా సరే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్, యూత్ క్రేజ్ బట్టి చూస్తే ఈ రేస్లో ప్రభాస్కి బలమైన ఆధిక్యముంది అనేదే విశ్లేషకుల మాట. గెలుపోటములు ఎవరివైనా కానీ ఒక్క విషయం మాత్రం నిజం, 2026 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన బాక్సాఫీస్ ఘర్షణగా నిలిచిపోవడం ఖాయం. ఎందుకంటే ఇది కేవలం 3 సినిమాల మధ్య పోటీ కాదు. ఇది 3 విభిన్న ఫ్యాన్ బేస్ల మధ్య, 3 విభిన్న సినిమా స్టైల్స్ మధ్య, 3 విభిన్న మార్కెట్ శక్తుల మధ్య జరుగుతున్న ఒక మహా సంగ్రామం. మరి ఈ యుద్ధం ముగిసి దుమ్ము సద్దుమణిగాక
ఆ సంక్రాంతి సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.